ఈ వృశ్చిక రాశి వారందరికీ కూడా శ్రీ విశ్వావసునామ సంవత్సరం 2025 సంవత్సరం సందర్భంగా ఉగాది శుభాకాంక్షలు మన ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా. లేకపోతే ఈ యొక్క వృశ్చిక రాశి వారందరికీ కూడా గ్రహస్థితి ఏ విధంగా ఉందండి అంటే బుధ, శుక్ర, రాహు, తర్వాత శని, రవి గ్రహాలు ఈ యొక్క మీనరాశిలో ఉండడం, ఆ తర్వాత కేతువు మనకి చక్కగా ఈ యొక్క కన్యా రాశిలో ఉండడం, గురుడు వృషభ రాశిలో ఉండడము, ఈ విధంగా మనకి గ్రహస్థితి ఉంది. అందువల్ల ఈ వృశ్చిక రాశి వాళ్ళందరికీ కూడా ఈ సంవత్సరంలో మే 30, 2025 సంవత్సరం తర్వాత గురుబలం తగ్గబోతుంది. కాబట్టి అందరికీ కూడా మీకు భార్యాభర్తల మధ్య అన్యోన్యత అటువంటిది కాస్త సన్నగిలేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి వాదోపవాద శక్తులు పెట్టుకోవద్దు. మీరు అసలే అర్ధాష్టమంలో మీకు రాహుగ్రహ ప్రభావం, పంచమంలో శనిగ్రహ ప్రభావం జరగబోతోంది. దీనివల్ల మీరందరూ కూడా అనేకమైనటువంటి విషయాల పట్ల మానసిక అశాంతిని కలిగి ఉంటారు. చేసేటటువంటి ప్రతి విషయం పట్ల మీరు అంతా కూడా కన్ఫ్యూజన్లో ఉంటారు. కాబట్టి మీ పిల్లలు చాలా మొండిగా ప్రవర్తిస్తూ మీకు అనేకమైనటువంటి ప్రమాదాలు మీకు తీసుకురావడానికి అవకాశాలు ఉంటాయి. మీరు కూడా మొండిగా తయారవడం, మరి మీరన్నదే ఒక ఏదో ఒక ప్రాతిపదికగా మీరన్నదే ఫైనల్గా మీరు చెప్పడం, మానార్కుల్లాగా బిహేవ్ చేయడం, దీనివల్ల కొన్ని సమస్యలు మీకు రావడం, ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. కాబట్టి దీన్ని పక్కన పెట్టేసేయండి మీరు చక్కగా. అలాగే లాభంలో ఉన్నటువంటి కేతుగ్రహం మనకి మే 25వ తేదీ 2025 సంవత్సరం వరకు మీరు జాగ్రత్తగా ఉండాలా. ఆ తర్వాత నుంచి చక్కగా మీరు అనుకున్నవన్నీ కూడా సాధిస్తారు. విదేశాలకు సంబంధించినటువంటి వ్యవహారాల్లో మీరు రాణింపు ఉంటుంది. అలాగే మీకు చక్కగా ఫారిన్ ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్ బిజినెస్లో మీరు ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. డ్రగ్స్ వ్యాపారాలు అంటే సినిమాల్లో చూపిస్తున్నట్టు స్మగ్లింగ్ డ్రగ్స్ కాదు నాయన, మందులు అనమాట, మందులు. అటువంటి మెడిసిన్స్కి సంబంధించినటువంటి పౌడర్లు చైనా ఇటువంటి దేశాలకి మీరు ఆడవాళ్ళ ఇండు కూడా మీరు ఎక్స్పోర్ట్ చేసినా కూడా మీకు చక్కగా లక్షల్లో లాభాలు తీసుకుంటున్నారు. కెమికల్ ఫెర్టిలైజర్స్, ఫెనాయిల్ ఇలాంటివన్నీ కూడా స్వతంత్ర ప్రాధికంగా మీరంతా కూడా కెమికల్స్ తయారు చేసి కాలేజెస్లో ఇలాంటి వ్యాపారాలు చేస్తున్నా కూడా బాగుపడుతున్నారు. కాబట్టి వృశ్చిక రాశి వారికి ఉద్యోగం లేదండి అని బాధే లేదు అసలు భారతదేశంలో. మీరు ఏదో ఒక పని చేయడమే అంతే, కూలి పనికి వెళ్ళిపోవాలి. అంతేగాని నాకు పని లేదండి, నాకు వేరే వాళ్ళు చేస్తారు అని అనుకుంటే కనుక మీరు నష్టపోయేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా గురుబలం మీకు తగ్గిపోతుంది. మంచివాళ్ళు చెప్పేది మీకు ఎక్కదు, చెడ్డవాళ్ళు చెప్పేది మీకు ఎక్కుద్ది. అలాగే మీరు ఈ యొక్క జీవితాలన్నింటినీ కూడా ఒక ప్రణాళికాబద్ధంగా మీరు ఈ వృశ్చిక రాశి వాళ్ళు వెళ్ళాలి. ప్రేమ వ్యవహారాల్లో కూడా రాంగ్ సెలక్షన్స్ చేసుకుంటారు. తొందరపడి మీ అమ్మగారిని, మీ నాన్నగారిని ఎదిరించి ఏదో ఘనకార్యం సాధించినట్టు ఏదో మీకు నచ్చిన వాళ్ళు చేసుకుంటారు. వాడు మిమ్మల్ని వాడుకుని వదిలేస్తాడు. కాబట్టి కొంతమంది 0.001% వాళ్ళు ఇలాంటి ఎలూప్మెంట్స్కి వెళ్ళిపోవడానికి అవకాశాలు ఉంటాయి. సో మీ అమ్మమ్మ, మీ నాన్నగారులు చెప్పినట్టు పాటించండి. మీ తల్లిదండ్రులు చెప్పినట్టే వినండి. మీ ప్రేమ వ్యవహారాలు ఏమంటే మీ తల్లిదండ్రులకు తెలియజేయండి దయచేసి. అలాగా ఇక ఆరోగ్యపరమైనటువంటి విషయాల దగ్గరికి వస్తే మానసిక అశాంతి అనేటటువంటిది బాగా ఎక్కువగా ఉంటుంది. ప్రతి పనికి కూడా టెన్షన్స్ మీకు ఎక్కువ కలుగుతాయి అన్నమాట. కాబట్టి ఇటువంటి ఆ మహిళల దగ్గరికి వచ్చేసరికి ఏమండి మా ఆడపడుచు మమ్మల్ని చూడవట్లేదండి, ఏమండి మా అత్తగారులు మమ్మల్ని పట్టించట్లేదండి, ఏమండి వాళ్ళు మేకను కోసుకుంటున్నారండి పార్టీలని దావతులని, కానీ నన్ను ఉప్పు ఎంత ఎక్కువేమంటున్నారో చెప్పట్లేదండి, కారం ఎక్కువేమంటున్నారో చెప్పట్లేదండి. ఇలాంటి చిన్న కారణాలతో మీ సంసారాలని మీరు భగ్నం చేసుకోవద్దు అసలు. అలాగే రాజకీయ నాయకులు మీ అందరికీ కూడా పదవులు రావడానికి అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. అలాగే కోర్టు వ్యవహారాల్లో మీరు చేసుకున్నటువంటి కేసులన్నీ కూడా జూన్ తర్వాతే ఉంటాయి. ఎందుకంటే కుజుడు కుజస్తంభన యోగం జరుగుతుంది మనకి. ఈ యొక్క మిథున, కర్కాటక రాశుల్లో కుజుడు దిగ్బంధనమై ఉన్నాడు. కాబట్టి పరిహారాల దగ్గరికి వచ్చేసరికి మనకి ఇక్కడ మీకు ముఖ్యంగా మానసిక అశాంతి ఎక్కువ ఉంటుంది. అందువల్ల రాహు జపం చేసుకోండి, రాహు స్తోత్రాలు చదువుకోండి, రాహు కిలోంపావు మినిమల్ ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాలు ఇచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకు దానం చేసుకోండి. దశ మహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మేళల్లో జరిపించుకోవడం ద్వారా మీరు బ్రహ్మాండంగా ఉంటారు. రావి చెట్టును ఒకటి సెలెక్ట్ చేసుకోండి. రావి చెట్టుకి ఖచ్చితంగా బకెట్ నీళ్ళు పోయాలి. ఏదో కొద్దిగా నీళ్ళు పోస్తే సరిపోదమ్మా. ఒక బకెట్ నీళ్ళు పోసి జాగ్రత్తగా
రోజు ప్రదక్షిణాలు ఒక 5 సార్లు 11 సార్లు అలా పెట్టుకోండి. కానీ కంపల్సరీ శనివారం నాడు మాత్రం ఓం శనైశ్చరాయ నమః అనే మహామంత్రంతో మీరు 108 ప్రదక్షిణాలు చేసుకోండి. బ్రహ్మాండంగా ఉంటుంది మీ భవిష్యత్తు. శుభమస్తు.